హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రెసెంట్ అయితే బిగ్ బాస్ హౌస్లో అసలు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ అయితే నేను మీకు చెప్పేస్తాను. సో మీరైతే ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న వాళ్ళలో ఎవరు ఎలిమినేట్ అయి బయటకు వెళ్ళిపోతారో ఒక కామెంట్ అయితే చేయండి. సో బిగ్ బాస్ అయితే చెప్పారు, అందరినీ గార్డెన్ ఏరియాకి రమ్మని చెప్పారు. సో అందరు గార్డెన్ ఏరియాలో వచ్చారు. అక్కడ వచ్చేస్తే అన్ని సర్కిల్ షేప్లో ఒక మార్క్ అయితే వేసిందనమాట. సో ఆ మార్క్లోనే బిగ్ బాస్ అందరినీ సర్కిల్ టైప్లో కూర్చోమని చెప్పారు. అండ్ అలాగే అక్కడ ఒక పేపర్ ఉందనమాట. ఆ పేపర్ని అయితే శేఖర్ గారిని చదివి అందరికీ వినిపించండి అని చెప్పారు. ఆ టాస్క్ వచ్చేసి స్పిన్ ద బాటిల్ అనమాట. ఈ టాస్క్కి అయితే శేఖర్ గారు సంచాలకుగా ఉంటారు. సో ఆ బాటిల్ని స్పిన్ చేసినప్పుడు అది ఎవరి సైడ్ అయితే ఆగుతుందో వాళ్ళు ట్రూత్ ఆర్ డేర్ చెప్పాలన్నమాట. సో ఇది వచ్చేసి దీనిలో గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే శేఖర్ గారు స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ అయితే యష్మి సైడ్ వచ్చింది. సో యష్మి ట్రూత్ చూస్ చేసుకుందనమాట. సో యాజ్ యూజువల్గా చాలా రోజుల నుంచి వాళ్ళ చికెన్ ఎవరు దొంగలించారో తెలియదు కాబట్టి సో చికెన్ దొంగతనం నేనే చేశానని చెప్పేసి యష్మి అయితే ఒప్పుకుంది. సో అందరూ చికెన్ థీఫ్ అని చెప్పేసి యష్మిని అయితే అన్నారు. తర్వాత విష్ణుప్రియకి అయితే పోల్ డ్యాన్స్ ఇచ్చారనమాట. తను డేర్ అని చెప్పింది. సో పోల్ డ్యాన్స్ ఇచ్చారు. సో విష్ణు అయితే పోల్ డ్యాన్స్ చేసేసింది. నెక్స్ట్ అయితే మళ్ళీ యష్మికే వచ్చింది. యష్మిని ఈసారి డేర్ అనింది. సో అందరూ పూల్లో మునగాలి అని చెప్పారు. సో యష్మి అయితే పూల్లో మునిగేసి, లేదు బిగ్ బాస్ నా డ్రెస్ చాలా పాడైపోతుంది, వీళ్ళు కావాలని ఇట్లా చేశారు అని చెప్పేసి బిగ్ బాస్కి అయితే చెప్పేసింది. ఆయన బిగ్ బాస్ రెస్పాన్స్ ఏమి ఇవ్వలేదు. సో యష్మి అయితే పూల్లో మునిగి బయటకు వచ్చేసింది. తర్వాత అయితే సోనియా అనమాట. సోనియా అయితే ఈసారి ట్రూత్ చూస్ చేసుకుంది. మీకు హౌస్లో ఎవరు నచ్చరు అని అడిగితే విష్ణుప్రియ నాకు నచ్చదు అని అయితే సోనియా చెప్పింది. ఎందుకు అంటే తను చాలా జోవియల్గా జోక్స్ వేస్తూ ఎప్పుడు హడావుడిగా ఉంటుంది, అది నాకు రాదు, అందుకని నాకు విష్ణుప్రియ నచ్చదు అని సోనియా అయితే రీజన్ ఇచ్చేసింది. మళ్ళీ సోనియాకే వచ్చిందనమాట సెకండ్ టైం కూడా. సో సోనియా అయితే ఈసారి డేర్ చూస్ చేసుకుంది. 3 లైన్స్ ఫేస్ మీద పెట్టుకొని రావాలి, ఆడపులి అంటావు కదా, సో ఆ పులిలాగా 3 లైన్లు అయితే ఫేస్ మీద అటు సైడ్ ఇటు సైడ్ పెట్టుకొని రావాలి చీక్స్ మీద అని అబ్బాయి అయితే డేర్ ఇచ్చేసాడు. సో సోనియా అయితే సీత సపోర్ట్ తీసుకొని అట్లనే చేసి వచ్చిందనమాట. తర్వాత అయితే నైనికాకి డేర్ ఇచ్చారనమాట. డేర్ అని చెప్పింది. సో ఒక పర్సన్ని పూల్లోకి బలవంతంగా తీసుకెళ్లి తోయాలి. నైనిక అయితే శేఖర్ గారిని పూల్లో తీసుకెళ్ళి పడేసింది అనమాట. చాలా కష్టం మీద ఆయన రాను అని చాలాసేపు డిఫెండ్ చేసుకున్నారు. అయినా సరే బలవంతంగా తన స్ట్రెంత్ అంతా యూజ్ చేసి తనైతే తీసుకెళ్ళి పూల్లో పడేసింది. శేఖర్ గారు కూడా నైనికాని తెలివిగా లాగేశారు పూల్లోకి. సో నైనిక డేర్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత అయితే ప్రేరణని ఎవరన్నా ఒక అమ్మాయిని చూస్ చేసుకొని తనతో పాటు హాట్ డాన్స్ చేయాలి అని చెప్పారు. సో బిగ్ బాస్ అయితే ఈ హాట్ డాన్స్కి సాంగ్ కూడా ప్లే చేశారు. సో విష్ణుని సెలెక్ట్ చేసుకుంది. ప్రేరణ అండ్ విష్ణు అయితే ఒక హాట్ డాన్స్ అయితే చేసేసారు. సో తర్వాత అయితే నిఖిల్ అనమాట. నిఖిల్ డేర్ అని చెప్పాడు. సో ఈ పృథ్వీ ఎవరైతే ఉన్నారో నిఖిల్ని శారీ వేసుకొని డాన్స్ చేయాలని చెప్పాడు. సో తర్వాత నిఖిల్ అయితే శారీ వేసుకున్నాడు. శారీ వేసుకొని డాన్స్ చేసేసాడు. పృథ్వీ అండ్ అలాగే మిగతా టీమ్మేట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. తర్వాత అయితే మణికంఠ కూడా చెప్పాడు, ఎవరినన్నా ప్రపోజ్ చేయాలి అని చెప్పేసి మణికంఠకైతే ఇచ్చారు టాస్క్ అనమాట. సో మణికంఠ అది వచ్చేసి యష్మికి రోజ్ కానీ ఒక చిన్న ఫ్లవర్ లాంటిది ఇచ్చేసి ప్రపోజ్ చేశాడనమాట. ఇప్పటి వరకు ఈ గేమ్ ఆడింది చాలు, ఇంకా హౌస్లోకి వెళ్ళండి అని బిగ్ బాస్ చెప్పడంతో అందరూ హౌస్లోకి అయితే వెళ్ళిపోయి రిలాక్స్ అవుతున్నారు. ప్రెజెంట్ అయితే బిగ్ బాస్ హౌస్లో ఇదే జరుగుతుందనమాట. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి.